హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో వచ్చేసి 2x2 బ్లౌజ్ అంటారు కదా, ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తానండి. చాలామంది బిగినర్స్కి స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవడం కోసం ఈ ప్లెయిన్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. చాలా సింపుల్గా ఒక 20 మినిట్స్ 15 మినిట్స్లో అయితే అయిపోతుంది. ఇదే విధంగా మనమంతా కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను. బ్యాక్ సైడ్ అనేది నేను ఈ విధంగా పడుతున్నాను కదా, అలా పట్టుకోవడం వలన మనకు హ్యాండ్స్ అనేది సాగిపోకుండా స్టిచ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. క్రాస్ అనేది అటు ఇటు రెండు కూడా సమానంగా చూసుకొని ఎదురెదురు పడేటట్లు చూసుకోవాలన్నమాట. మనం కటింగ్ చేసుకునేటప్పుడు కచ్చాస్ అనేది పెట్టేసుకోవాలి గుర్తు కోసం. అదేవిధంగా స్టిచ్చింగ్ అనేది వేసాను చూడండి, సాగిపోకుండా చాలా నీట్గా అయితే వస్తుంది. మనము 1 ఇంచి లోపలికి అనేది ఎక్స్ట్రా హెమ్మింగ్ కోసం మర్చుకోవాలన్నమాట. పెద్ద కుట్టు పెట్టేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. చాలా వరకు బిగినర్స్ అయితే మనము హెమ్మింగ్ చేసేటప్పుడు మర్చుకుందాంలే అని చెప్పేసి ఈ విధంగా మర్చకుండా అయితే ఒక స్టిచ్ అనేది కంపల్సరీ వేసుకోవాలండి. ఎందుకు అనంటే ఫినిషింగ్ కోసం అండి, చాలా నీట్గా వస్తుంది చూడండి. ఇలా మనం ప్రతిదీ కూడా మంచి ఫినిషింగ్ ఇవ్వడం వలన మనకు కస్టమర్ వచ్చేసి నీట్గా అయితే కస్టమర్స్ మన దగ్గర నుండి మంచి ఫినిషింగ్ ఇస్తారని చెప్పేసి వస్తారన్నమాట. అదేవిధంగా నేను మార్క్ చేసుకున్నా కదా, అదేవిధంగా మనకు ఎదురెదురు అనేది పడే విధంగా మనం చూసుకోవాలన్నమాట. ఫ్రంట్ సైడ్ అన్నమాట ఇది. ఇలా పెద్ద కుట్టు అనేది వేసుకున్న తర్వాత చంకలో నుంచి ఇంకొక డాట్ అయితే వేసుకోవాలి. అదేవిధంగా ఇంకొకటి, ఇలా రెండు కూడా ఒకేసారి మనం 1 by 1 స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఫ్రంట్ భాగాలు హ్యాండ్స్ కానివ్వండి, ఫ్రంట్ భాగం కానివ్వండి, అలాగే క్రాస్ బెల్టులు కానివ్వండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా మనం చూపిస్తున్నట్లుగా నీట్గా అయితే వస్తుంది. రెండు కూడా అయిపోయాయి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ అనేది మనము కచ్చా పెట్టేసుకున్నాం కదా, ఇక్కడ అటు ఇటు ఒక 4 ఇంచ్ అన్నమాట, 4.5 వరకు మనం డాట్ అనేది వేసుకోవచ్చు. బ్లౌజు పొడవును బట్టి మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి. నేనైతే 4 ఇంచ్కి వేస్తున్నాను. అదేవిధంగా పై పీస్ అనేది మనకు లోపల క్రాస్ పట్టి కాదు, వెనక అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. నేను అనేది 2 ఇంచిలో తీసుకుంటున్నాను. మన మందం కోసం బ్యాక్ సైడ్ లోపలికి మడిచి కుడతాం కదా, బ్యాక్కి ఈ విధంగా పాదం వెడల్పులో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఫినిషింగ్ అనేది చేసుకొని పై కుట్టు అనేది వేసుకుంటూ రావాలన్నమాట. ఎడ్జ్కు కుట్టు మీద మనము పడేటట్లు పీస్ మీద వేసుకోవాలి. కిందికి అనేది పడకూడదు అన్నమాట. మనం అతికించిన పీసు మీదనే పడుతూ రావాలి. బ్యాక్ సైడ్ అనేది నేను ఇలా హ్యాండ్ అనేది పడుతున్నాను కదా, అలా పట్టుకోవడం వలన మనకు పీస్ అనేది సాగిపోకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట ఫినిషింగ్. చూడండి, సాగిపోకుండా నీట్గా ఉంటుంది. ఇలా పై కుట్టు అనేది మళ్ళీ కూడా వేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
ఈ విధంగా చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా మనం స్టిచ్చింగ్ అనేది చేసి పెట్టుకోవాలన్నమాట. అదేవిధంగా ఇప్పుడు క్రాస్ పట్టీలు అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఇలా నేనైతే పీస్ అనేది సరిపోలేదు కాబట్టి నేను ఎక్స్ట్రా వేరే పీస్ అనేది యాడ్ చేస్తున్నాను. కొంచెం ఈ మిగిలిన పీస్ ఉంది కదా, ఆ పీస్ అనేది లోపలికి ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా మనకు మందంకి అనేది వచ్చేస్తుంది అన్నమాట. సపరేట్గా మళ్ళీ మందం కోసం మనం క్లాత్లు అనేది పెట్టుకోకుండా ఈ విధంగా నేనైతే తీసుకున్నాను. ఇలా ఒక పాదం వెడల్పులో మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇవి కూడా క్రాస్ పట్టీలు ఎదురుగా పడేటట్లు ఉండాలి. ఒకే వైపున పడేటట్లు ఉంటే స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు వేరేగా వస్తుందన్నమాట. ఈ విధంగా సైడ్ చేసుకొని మనం ఒక పాదం వెడల్పులో అనేది ఈ విధంగా రెండు కూడా చూసుకున్న తర్వాత వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా ఒక పాదం అంత వెడల్పులో మనకు కుట్టు అనేది వేసుకోవాలి. ఇవి రెండు కూడా ఇలా నీట్గా కుట్టుకున్న తర్వాత పై కుట్టు అనేది ఎడ్జ్కి అనేది వేసుకోవాలి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు మెజర్మెంట్ని బట్టి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి బెల్ట్ అనేది నేను ఎడ్జ్కి అనేది వేస్తున్నాను. కటింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో వస్తాయండి. కొంచెం టైం అయితే పడుతుంది. అదేవిధంగా మనకు సైజ్ అనేది చేసుకోవాలన్నమాట. చుట్టూ కూడా వేస్ట్ కచ్చా పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి లైట్గా. ఈ విధంగా క్రాస్ పీస్ అనేది కింద పెట్టేసుకొని ఒక పాదం ఇంచి ఫ్రంట్కి మనం పైకి అనేది పెట్టేసుకోవాలి. ఇక్కడ ఒకటి గమనించండి, మనము ఫ్రంట్ భాగం అనేది సాగదీయకుండా స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇది వచ్చేసి ఒకటి వచ్చేసి క్రాస్ పట్టి కింద నుండి పెట్టుకొని కుట్టేసుకోవాలి, ఇంకొకటి వచ్చేసి పై నుండి పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. అప్పుడు మనకు ఫ్రంట్ భాగం అనేది ఆపోజిట్గా వచ్చి ఎదురెదురు ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా నీట్గా ఉంటుందన్నమాట. మనం అనేది 1.5 ఇంచులో ఉక్సు పట్టీకి 2 ఇంచెస్ అనేది కాజా పట్టీకి నేనైతే తీసుకున్నాను. ఈ విధంగా ఉక్సు పట్టీ అయితే నేను చూపిస్తున్నట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. ఇలా నెయిల్తో మనము ఫినిషింగ్ అనేది చేసుకొని కరెక్ట్గా 1 ఇంచ్ మాత్రమే వచ్చే విధంగా చూసుకొని మనం ఎడ్జ్కి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింది పక్క నీట్గా ఫినిషింగ్ అనేది మర్చుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలి. ఈ విధంగా నీట్గా ఉంది కదా. అదేవిధంగా మనం కాజా పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. నేను అనేది డబల్ పీస్ తీసుకున్నాను కాబట్టి 2 ఇంచ్ వెడల్పులో తీసుకున్నాను. మీరు 2.5 వెడల్పులో తీసుకొని కచ్చా పీస్ అనేది సైడ్కి అనేది ఒక కుట్టు వేసుకొని అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2x2 బ్లౌజ్ కాబట్టి ఉక్సు పట్టీ కోసం కాజా పట్టీ కోసం నేను 2 ఇంచ్ వెడల్పులో డబల్ పీస్ తీసుకున్నాను. అలాగే కుట్టు వేసిన దాని మీద ఎడ్జ్కి అన్నమాట మనకు జాయింట్ మీద ఎడ్జ్కి అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. అదేవిధంగా మళ్ళీ ఒక పాదం వెడల్పులో మనకు స్టిచ్చింగ్ అనేది వేయాలి. అదేవిధంగా కాజా పట్టీ ఉక్సు పట్టీ సమానంగా ఉన్నాయో లేదో మనము కొలత అనేది పెట్టేసుకొని చిన్న సైజ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, ఈ విధంగా చేసి పెట్టుకొని మనము భుజాలు అనేది జాయిన్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్
సీదాగా వేసేసుకొని మనము భుజాలు అనేది జాయిన్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ అనేది సీదాగా పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను లెఫ్ట్ సైడ్ది అనమాట, లెఫ్ట్ పార్ట్ వచ్చేసి ఉల్టా పెట్టేసుకున్నాను. ఇది వచ్చేసి రైట్ సైడ్, ఇది కూడా ఉల్టాన్ని పెట్టేసుకొని భుజాలు అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు అయితే నేను స్టిచ్ అనేది చేశాను. ఈ విధంగా చెక్ చేసుకొని మనకు 4 డాట్స్ అనేది నేను వేస్తానండి. ఎందుకనంటే ఫ్రంట్ భాగం నీట్గా కూర్చుంటుంది కాబట్టి. ఇలా ప్లెయిన్ బ్లౌజ్కి కానీ లైనింగ్ బ్లౌజ్కి కానీ 4 డాట్స్ అనేది వేస్తే బ్రెస్ట్ భాగం ఎక్కువ ఉన్న వాళ్ళకి చాలా నీట్గా అయితే కూర్చుంటుంది. ఈ విధంగా 4 డాట్స్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా మనకు చంక దగ్గర నీట్గా వస్తుందన్నమాట. ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం కటింగ్లో ఫినిషింగ్ అనేది నీట్గా కటింగ్ చేసుకోవడం వలన ఈ విధంగా వస్తుంది. కటింగ్ వీడియోస్ కూడా నాకు టైము చూసుకొని నేను అప్లోడ్ చేస్తానండి. అదేవిధంగా భుజాలు అనేది ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము. ఇలా క్రాస్ అనేది మనం కట్ చేసుకుంటాం కదా, క్రాస్ అనేది కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ భాగానికి ఆ క్రాస్ అనేది వచ్చే విధంగా ఉండాలి. మనకు హ్యాండ్ అనేది ఉల్టాగా పెట్టేసుకోవాలి. భుజం దగ్గర నుంచి ఉల్టా పెట్టేసుకొని కింద పార్ట్ అనేది సీదాగా పెట్టుకోవాలి. హ్యాండ్ అనేది ఉల్టా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది భుజం దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ రావడం వలన మనకు అటు ఇటు జరగకుండా హ్యాండ్స్ ఉంటాయన్నమాట. కొంతమంది కస్టమర్స్ భుజాలు అనేది కూర్చోకుండా ఇలా హ్యాండ్స్ అనేది తిరుగుతున్నాయండి అని వస్తారు కదా మన దగ్గరికి. మనం అనేది లాస్ట్ నుంచి వేసుకోవడం వలన ఆ ప్రాబ్లం అనేది వస్తుంది. ఈ విధంగా మనం సెంటర్ నుండి జాయిన్ చేసుకోవడం వలన ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇలా 2 కుట్లు అనేది వేసుకోవాలి. మనము క్లాత్ అనేది ఎప్పటికైనా సాగదీయకుండా ఊరికే అలా పెట్టుకుంటూ మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నెయిల్తో ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. లేదు అని అంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఇంకో హ్యాండ్ సేమ్ ఈ విధంగా ఇంకో హ్యాండ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా భుజం మీద కూడా ఫినిషింగ్ చేసుకుని ఉల్టా అనేది పెట్టేసుకొని ఈ విధంగా సీదా సన్ని లోపల సైడ్కి వెళ్ళాలి. కచ్చా పీస్ అనేది బ్యాక్ సైడ్కి భుజం మీద పెట్టేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా 2 సమానంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మనం నెయిల్తో ఇది కూడా ఇంకో హ్యాండ్ ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. లేదు అంటే ఐరన్ ఉంటే ఐరన్తో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా ఫినిషింగ్ నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం నడుము వచ్చేసి ఏ విధంగా మార్క్ అనేది చేసుకోవాలో చూపిస్తాను. ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ సైడ్స్ అనేది ఉంటాయి కదా, అక్కడ వరకు మడత అనేది పెట్టేసుకొని సెంటర్కి మనం బ్యాక్ పార్ట్ అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఉక్సు పట్టీ మార్కింగ్ అనేది వేసుకోవాలి. కాజా పట్టీ అనేది మార్కింగ్ వేసుకున్నట్లయితే మనకు నడుము అనేది అటు ఇటు తిరగకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట. హ్యాండ్ లూజ్ కూడా ఇది వచ్చేసి హ్యాండ్ షార్ట్ హ్యాండ్,
నేను స్టిచ్చింగ్ చేసేది వచ్చేసి ఎల్బో పెట్టమన్నారు కాబట్టి 5.5 అయితే ఉంది. 5.5కి ఇలా మార్కింగ్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. స్టార్టింగ్ అనేది రఫ్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. ఈ విధంగా చంక దగ్గర మనం కరెక్ట్గా కొలత అనేది కచ్చా పెట్టేసుకుంటాం కదా, అక్కడి వరకు మార్కింగ్ అనేది చేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా నడుము దగ్గర కూడా చూడండి మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉన్నాయి. ఇలా ఇక్కడ వరకు కరెక్ట్గా ఎడ్జ్కు పట్టుకొని మనం స్టిచ్ అనేది వేయాలి. ఇలా ఇంకొక పాదం అంత వెడల్పులో ఒక 2-3 స్టిచ్చెస్ అనేది వేసుకోవాలన్నమాట. ఒక్క పాదం వెడల్పులోనే వేసుకోవాలండి. ఎందుకు అని అంటే వాళ్ళకు లూజ్ అయినా టైట్ అయినా ఇప్పుకోవడం కోసం ఎక్స్ట్రా లూజ్ పెట్టేసుకోవడం వలన మళ్ళీ లూజ్ ఎక్కువ అయిపోతుంది కదా. అదేవిధంగా మనకెంత కావాలో లోపల క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉంచుకొని నేను ఒక కుట్ట అనేది వేసేస్తున్నాను. ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచ్ మాత్రమే ఉంచి నేను అనేది మిగతా కచ్చా పీస్ అంతా కట్ చేసేస్తానండి. మనకి ఎక్స్ట్రా అనేది ఎక్కువ తక్కువ అనేది ఉండదన్నమాట. ఒక 2 ఇంచ్ వరకు అయితే పెట్టేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ప్రాసెస్లో స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ స్టిచ్ అనేది వేసిన తర్వాత నేను చూపిస్తాను చూడండి. లైనింగ్ బ్లౌజ్కి ఏమి కూడా తేడా లేకుండా నడుము అనేది వస్తుందన్నమాట. ఎక్కువ తక్కువ అనేది రాకుండా నడుము లూజు కరెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఎక్స్ట్రా పీస్ అనేది ఒకసారి చెక్ చేస్తాను చూడండి. ఇలా వేసుకోవడం వలన మనకు కరెక్ట్ ఆది బ్లౌజ్ ప్రకారం స్టిచ్ చేయమంటారు కదా, నాకు కరెక్ట్గా ఉందండి. ఈ ఆది ప్రకారమే పెట్టండి అని చాలా వరకు కస్టమర్స్ అయితే వస్తారు. అదేవిధంగా మెడపట్టి మాత్రం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. అదేవిధంగా ఇండివిజువల్ థ్రెడ్ పైపింగ్ అన్నమాట. ఇది నేను సెల్ఫ్ కలరే వేస్తున్నాను అన్నమాట. థ్రెడ్ పైపింగు ఈ విధంగా మూలలు ఉంటాయి కదా, మనము ఈ విధంగా అడ్డంగా ఒకటి నిలువు ఒకటి అడ్డంగా పెట్టేసుకొని క్రాస్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఒక పాదం మాత్రమే ఉంచుకొని మనకు ఇలా ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. చూడండి చక్కగా స్ట్రైట్గా కట్ చేసుకున్నట్లు ఉంటుంది. ఈ విధంగా స్ట్రైట్గా చేసుకోవాలి. మనకు అతుకు పడింది అన్నట్లుగా ఉండకుండా వస్తుందన్నమాట. ఇది నేను క్రాస్ పీస్ అనేది తీసుకున్నాను. క్రాస్ కూడా సేమ్ స్ట్రైట్గా ఈ విధంగా క్రాస్ అనేది తీసుకుంటాం కదా, ఉల్టా అనేది ఎదురెదురుగా ఈ విధంగా నేను చూపిస్తున్నట్లుగా పెట్టుకోవడం వలన ఇదొక టిప్ అండి. స్ట్రైట్గా కట్ చేసుకుంటే అలా పెట్టేసుకోవాలి. మనం ఇలా క్రాస్ పీస్ అనేది కట్ చేసుకుంటే క్రాస్గా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎలా స్టిచ్ చేసుకున్నా కూడా మనం ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా క్రాస్గా పెట్టేసుకొని మనం పాదం వెడల్పులో స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మనమంతా కూడా మెడపట్టి అనేది ఇలా అతికించుకున్న తర్వాత నేను డబల్ పాదం మీదనే ఏ విధంగా థ్రెడ్ పైపింగ్ వేస్తానన్నది చూపిస్తాను చూడండి. అందరూ కూడా థ్రెడ్ పైపింగ్ అనేది వేయకుండా బ్లౌజ్ అనేది వేసుకోవట్లేదండి. చాలా వరకు కూడా ప్రతిదీ పైపింగ్ అనేది వేసుకుంటున్నారు. కాబట్టి మనం ఈ విధంగా రెడీ చేసుకొని థ్రెడ్ పైపింగ్ అనేది డబల్ పాదం మీదనే వేస్తాను. నేనైతే ఇక్కడ 12 నంబరు థ్రెడ్ పైపింగే యూస్ చేస్తానండి. ఎందుకు అనంటే చాలా
సన్నగా ఉండి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందన్నమాట. డబల్ పాదం మీద వేసుకోవడానికి ఈ 12 నంబర్ అనేది బాగా పనిచేస్తుంది. ఈ విధంగా నేను మొత్తం కూడా ఆల్మోస్ట్ 12 నంబరు థ్రెడ్డే యూజ్ చేస్తానండి. ఈ విధంగా అంతా కూడా స్టిచ్చింగ్ అనేది మనం ఫినిషింగ్ అనేది చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం అంతా కూడా సైజ్ చేసుకోవాలన్నమాట. ఒకసారి ఎక్కువ తక్కువ లేకుండా సైజ్ చేసేసుకొని మనం ఈ విధంగా హుక్స్ పట్టి ఉంటుంది కదా, హుక్స్ పట్టి సైడ్ నుంచి పెట్టేసుకుంటూ మనం ఒక్క పాదం అంత వెడల్పులోనే స్టిచ్ చేసుకుంటూ రావాలి. కింద పీస్ అనేది జారిపోకుండా మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. లేదు అని అంటే జారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ మొత్తము మనం మెడపట్టిని అతికించుకోవాలన్నమాట. చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. ఇలా సెల్ఫ్గా చాలా వరకు నేను ఈ విధంగానే వేస్తాను. ఈ విధంగా ఒక పాదం అంత వెడల్పులో మనం ముందుకి కట్ చేసుకొని చూడండి ఎంత నీట్గా ఉందో. అదేవిధంగా మడత అనేది పెట్టేసుకొని మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. పై పీస్ అనేది ఈ వీడియో ఈ ఫినిషింగ్ స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా ఉందో కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మనము ఈ మడుచుకుంటూ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అంటే ఒకే సైజులో మనం మడత అనేది పెట్టేసుకుంటూ రావాలన్నమాట. అలాంటప్పుడు ఏ విధంగా అంటే మనం మెడపట్టి అనేది ఒకే వెడల్పులో 1 ఇంచు వెడల్పులో కానీ 1.5 ఇంచు వెడల్పులో కానీ కట్ చేసుకొని మనం పీస్ అనేది రెడీ చేసుకొని పెట్టుకోవడం వలన ఫినిషింగ్ అనేది చూడండి ఈ విధంగా నీట్గా అనేది వస్తుందన్నమాట. ఇక్కడ కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టేశానండి. మొత్తం కూడా చూడండి, చూపిస్తాను. అంతా కూడా ఫినిషింగ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని మన వీడియోస్ కోసం ఈ వీడియో చూసారని అనుకుంటున్నాను. మొత్తం కూడా నేర్చుకోండి ఈ విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ విధంగా నీట్గా ఉందన్నమాట. థ్యాంక్ యూ.